ట్రీట్మెంట్ కాస్ట్కి యాజ్ ఎ పేషెంట్ ఏం చేయగలుగుతారు మీరు అంటే, సో ఫస్ట్ థింగ్ ఫ్యూ థింగ్స్ మనం మాట్లాడదాం. ఒకటి ఏంటంటే మీరు డైరెక్ట్ పే చేసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో డెఫినెట్లీ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. బికాజ్ థింగ్స్ మన కంట్రోల్లో లేనివి ఎవరి కంట్రోల్లో లేనివి అవి. దీస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎవ్రీ కంట్రీ. ప్రతి దేశంలో ఇవే ఉంటాయి. మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో చేస్తే ట్రీట్మెంట్ కాస్ట్ ఆర్ మోర్. సో మీరు ఏం చేయగలుగుతారంటే ఫస్ట్ థింగ్ యూ కెన్ పే యువర్ హెల్త్ ఇన్సూరెన్స్. సో మీరు అఫోర్డ్ చేయగలుగుతారు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలండి ఎవరైనా. ఇక్కడ ఎంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారో దాన్ని బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా తక్కువ అవుతాయి కంపెనీస్కి. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏమవుతుంది అంటే మనకు మాక్సిమం మీ ట్రీట్మెంట్ కవర్ అవుతుంది. చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎగ్జాక్ట్లీ ద సేమ్ క్వాలిటీ మీరు పే చేసేంత ట్రీట్మెంటే కవర్ అవుతుంది. ప్లస్ కొద్ది వరకు ఎక్స్ట్రా కాస్ట్ ఉండొచ్చు కోపేమెంట్స్, డిపెండింగ్ ఆన్ యువర్ పాలసీ. సో మీరు ఒక అఫోర్డ్ చేయగలుగుతారు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసుకోండి. అది అట్లా అసలు డౌట్ లేదు. మీరు కంపల్సరీ మీకోసం మీ ఫ్యామిలీ వాళ్ళ కోసం పే చేసుకోండి. సో ఇవి కాకుండా ఇంకేం చేయగలుగుతారు అంటే దెర్ ఆర్ స్కీమ్స్ అండి. ఈ స్కీమ్స్ ఏంటి అంటే ఒకటి మన గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్. మనకి ఆరోగ్యశ్రీ అని స్టేట్ లెవెల్లో ఉంది. సో ఆరోగ్యశ్రీ మనకి ఈ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి పనిచేస్తుంది. సెకండ్ థింగ్ ఒక సెంట్రల్ స్కీమ్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఆయుష్మాన్ భారత్. ఇవన్నీ మనకి పూర్ పీపుల్కి హెల్ప్ చేయడానికి ఉన్న స్కీమ్స్. సో ఒక విధంగా చాలా మంచిగా చేసేది మన గవర్నమెంట్ చేసేది ఈ రెండు. ఇవి కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది ఉంది, ఈహెచ్ఎస్ అంటారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సిజిహెచ్ఎస్ స్కీమ్స్ ఉన్నాయి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్.